భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి బాలాజీ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా పేరుగాంచింది. ఈ ఆలయానికి ప్రతి నెల 300 నుంచి 400 కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి. ఆలయం మొత్తం ఆస్తి విలువ అక్షరాల 5 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఎన్నో దేశాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. ఆలయం దగ్గర 11 టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది. ఇందులో 1000 కిలోల బంగారు కిరీటం, 2.5 టన్నుల బంగారు కవచం, ఇంకా వేల సంఖ్యలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. కాని ఇంత భారీ సంపద ఉన్నప్పటికీ ఇక్కడ కొలువై ఉన్న సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్పుల ఊబిలో ఉన్న దేవుడిగా ఎందుకు భావిస్తారు? ఆ కథ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? నిజానికి ఇది కేవలం సంపదకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఈ ఆలయం అంతు చిక్కని, ఒళ్ళు గగురు పొడిచే రహస్యాలకు ప్రసిద్ధి. ఇక్కడ జరిగే కొన్ని అద్భుతాలు సైన్సుకు కూడా అందవు, మానవ మేధస్సుకు కూడా దొరకవు. ఇక్కడ విగ్రహం మనిషి చెక్కింది కాదు, అది స్వయంభువు, అంటే దానంతట అదే వెలసింది అని నమ్ముతారు. గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ 20 డిగ్రీల సెల్సియస్గా మెయింటైన్ చేస్తారు. అయినా సరే ఆశ్చర్యకరంగా స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతూనే ఉంటాయి. పూజారులు ఆ చెమటలను ఎప్పటికప్పుడు పట్టు వస్త్రంతో తుడుస్తూనే ఉంటారు. అంతేకాకుండా విగ్రహానికి గంధపు లేపనం రాసినప్పుడు స్వామివారి హృదయంపై అమ్మవారి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ విగ్రహం వెనుక ఉన్న నిజమేంటి? మరో షాకింగ్ విషయమేంటంటే విగ్రహం వెనుక భాగాన్ని చూడటానికి ఎవరికీ అనుమతి లేదు. విగ్రహం వెనుక గుప్తంగా కొన్ని సొరంగాలున్నాయని ప్రచారముంది. 1937లో ఒక యువ పూజారి విగ్రహం వెనక్కి వెళ్లారట. అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయనని షాక్కు గురిచేసింది. అసలు అక్కడ ఏముంది? ఇక తిరుపతి లడ్డూ విషయానికొస్తే ఇక్కడ ప్రతిరోజు 3 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు తయారవుతాయి. విచిత్రమేంటంటే అన్ని లడ్డూల రుచి, బరువు 1 గ్రాము కూడా తేడా ఉండవు. అన్నీ సమానంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా, ఈ లడ్డూ తయారీకి వాడే ప్రతి వస్తువు ఆలయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి వస్తుంది. ఆ గ్రామంలోకి బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు. స్వామివారి ముందు వెలిగే ఒక దీపం గత 1000 సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. అందులో నూనె ఉండదు, వత్తి ఉండదు. మరి అది ఎలా వెలుగుతుంది? అలాగే భక్తుల తలనీలాలు సమర్పించడం వెనుక కూడా ఒక పెద్ద కారణముంది. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారు? దీనికి సమాధానం చరిత్రకారుల దగ్గర కూడా లేనే లేదు. 1987లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్బన్ డేటింగ్ ద్వారా ఆలయ వయస్సు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా వారి పరికరాలన్నీ పనిచెయ్యకుండా పోయాయి. ఈ ఆలయం తన రహస్యాలను బయటపెట్టకుండా తనను తాను కాపాడుకుంటోందా? ఇక 2020లో నాసా వారి ప్రాజెక్టు గరుడలో భాగంగా తిరుమల కొండలపై పరిశోధనలు జరిగాయి. ఆ రిపోర్టు శాస్త్రవేత్తలను భయపెట్టింది. కానీ ఆ రిపోర్టు బయటకు రాకుండా ఆగిపోయింది. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది? ముందే చెప్పుకున్నట్టు ఆలయం దగ్గర 11 టన్నులకు పైగా బంగారం ఉంది. కేవలం స్వామివారి విగ్రహానికి అలంకరించే కిరీటమే 1000 కిలోల బరువుంటుంది. కానీ అన్నిటికంటే రహస్యమైంది ఈ కిరీటంలో ఉన్న కృష్ణమణి. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రం కంటే కూడా చాలా విలువైంది. అసలు ఈ మణి వెనుక ఉన్న నిజమేమిటి? విష్ణుపురాణంలో వర్ణించిన కౌస్తభమణి ఇదేనా? ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ ఊహకు కూడా అందవు. ఈ డాక్యుమెంటరీలో ఇంటర్నెట్లో కానీ పుస్తకాల్లో కానీ దొరకని చరిత్ర యొక్క చీకటి కోణాలను మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మాకు ఎంతో సహాయం ఉంటుంది. చాలామంది ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలయాన్ని ఎవరు కట్టారు? ఇది తెలియాలంటే మనమొక పౌరాణిక గాథను తెలుసుకోవాలి. ఈ కథ చివరలో మీకు ఆలయ రహస్యాల గురించి స్పష్టంగా అర్థమైపోతుంది. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో ప్రళయం వచ్చి భూమి మొత్తం నీట మునిగిపోయింది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రగర్భంలో దాచేశాడు. అప్పుడు సృష్టిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారాన్ని ధరించారు. ఆ దివ్య వరాహ రూపంలో రాక్షసుడిని సంహరించి తన కోరలతో భూమిని నీటి అడుగు నుంచి బయటకు తీసి తిరిగి స్థాపించారు. ఆ తరువాత బ్రహ్మదేవుడి కోరిక మేరకు
విష్ణువు భూదేవితో కలిసి తిరుమల కొండలపై నివాసం ఉండడం మొదలుపెట్టారు. కలియుగం ప్రవేశించాక నైమిషారణ్యంలో ఋషులు లోక కళ్యాణం కోసం ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికివ్వాలనే అయోమయం వారికి కలిగింది. అప్పుడు నారదుడి సలహా మేరకు త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరారు. మొదట బ్రహ్మలోకానికి వెళ్లారు. కాని బ్రహ్మ సృష్టి కార్యంలో బిజీగా ఉండి మహర్షిని పట్టించుకోలేదు. దాంతో భృగువుకు కోపం వచ్చింది. తరువాత కైలాసానికి వెళ్లారు. అక్కడ శివుడు ఆనందంతో ఆలింగనం చేసుకోవడానికి రాగా భృగువు తిరస్కరించారు. చివరిగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లారు. అక్కడ విష్ణువు యోగనిద్రలో ఉండగా లక్ష్మీదేవి ఆయన కాళ్లు ఒత్తుతున్నారు. తన రాకను గమనించలేదనే కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఛాతిపై బలంగా ఒక్క తన్ను తన్నారు. భృగు మహర్షి అలా తన్నిన తర్వాత విష్ణువు కోప్పొడతారని అందరూ అనుకున్నారు. కాని జరిగింది వేరు. విష్ణువు శాంతంగా లేచి, భృగు మహర్షికి తన తపోశక్తి వల్ల విపరీతమైన గర్వముండేది. ఆ అహంకారానికి చిహ్నంగా ఆయన పాదం అడుగున ఒక రహస్య నేత్రముండేది. శ్రీ మహావిష్ణువు పాదాలు ఒత్తుతున్న వంకతో తెలివిగా బొటనవేలితో ఆ కన్నును గట్టిగా నలిపేశారు. ఆ పాదంలో ఉన్న నేత్రం పగిలిపోవడంతోనే భృగు మహర్షికున్న అహంకారం కూడా పటాపంచలైపోయింది. వెంటనే ఆయనకు జ్ఞానోదయమైంది. త్రిమూర్తుల్లో సాత్విక గుణం ఉన్న విష్ణువే గొప్పవాడని గ్రహించి యజ్ఞఫలాలు విష్ణువుకే చెందుతాయని ప్రకటించాడు. భృగువును విష్ణువు క్షమించి ఉండొచ్చు. కాని విష్ణువు వక్షస్థలంపై నివసించే లక్ష్మీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది. తన నివాస స్థానాన్ని అవమానించిన వాణ్ణి శిక్షించలేదని అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కోల్హాపూర్కు వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణువుకు శూన్యంలా అనిపించింది. ఆమెను వెతుక్కుంటూ ఆయన కూడా భూలోకానికి వచ్చేశాడు. చివరికి అలసిపోయిన స్వామి వెంకటాద్రి కొండపై ఉన్న ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద చీమల పుట్టలో తలదాచుకున్నారు. పుట్టలో ఉన్న స్వామివారి ఆకలిని గమనించిన బ్రహ్మ, శివుడు ఆవు మరియు దూడ రూపం దాల్చారు. లక్ష్మీదేవి ఆ గోవును అప్పటి చోళరాజుకు విక్రమించింది. ఆ ఆవు రోజూ రహస్యంగా వెళ్లి తన పాల మొత్తాన్ని ఆ పుట్టలో ఉన్న విష్ణువుకు ధారపోసేది. ఇది గమనించిన ఆవుల కాపరి కోపంతో ఆవుపై గొడ్డలి విసిరాడు. ఆ గోవును రక్షించడానికి విష్ణువు పుట్టలోనుంచి పైకి లేచారు. ఆ గొడ్డలి దెబ్బ నేరుగా స్వామివారి నుదుటిపై బలంగా తాకి రక్తం కారింది. సాక్షాత్తు దేవుడికి రక్తం కారడం చూసిన ఆవుల కాపరి భయంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. గొడ్డలి దెబ్బ తగిలిన గాయం మానడానికి బృహస్పతి పచ్చకర్పూరాన్ని మందుగా పెట్టారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి నామానికి పచ్చకర్పూరాన్నే వాడతారు. ఆ తర్వాత విష్ణువు రాజును రాక్షసుడిగా మారమని శపించాడు. రాజు క్షమాపణ కోరగా, వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుడతావు, నీకు పద్మావతి అనే కూతురు పుడుతుంది, ఆమెను నా వెంకటేశ్వర రూపానికి ఇచ్చి వివాహం చేస్తావు అని వరమిచ్చాడు. కాలక్రమేణా విష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో వకులాదేవికి కొడుకుగా పుట్టాడు. అటు ఆకాశరాజు పద్మావతీదేవికి జన్మనిచ్చాడు. ఒకరోజు వనవిహారంలో పద్మావతీదేవిని మదపు ఏనుగు నుంచి శ్రీనివాసుడు రక్షించాడు. ఆ క్షణమే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లికంతా సిద్ధమైంది. కాని వరుడి తరపున వారు భార్యగా కన్యాశుల్కం చెల్లించాలి. నిరుపేదగా ఉన్న శ్రీనివాసుడు కుబేరుణ్ణి ఆశ్రయించి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. ఈ రుణ ఒప్పందానికి సాక్షాత్తు బ్రహ్మ మరియు శివుడు సాక్షులుగా నిలిచారు. కలియుగం అంతమయ్యేలోపు వడ్డీతో సహా ఈ అప్పు తీరుస్తానని స్వామి మాట ఇచ్చాడు. అందుకే మనం హుండీలో వేసే కానుకలు ఆ వడ్డీ కింద జమ అవుతాయని చెబుతారు. అందుకే ఆయన్ని వడ్డీ కాసులవాడు అని కూడా పిలుస్తారు. శ్రీనివాసుడు పద్మావతుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాని ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి ఆవేశంతో అక్కడికి వచ్చింది. నేనుండగా మరొక వివాహం ఎలా చేసుకుంటారు అని నిలదీసింది. అటు పద్మావతీదేవి ఇటు లక్ష్మీదేవి మధ్య వాదన మొదలైంది. ఆ సమయంలో కలియుగంలో భక్తులను రక్షించడానికి అదే సరైన సమయమని భావించిన శ్రీనివాసుడు ఇక తాను శిలారూపంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు దేవేర్లు చూస్తుండగానే స్వామివారు శిలగా మారిపోయారు. ఆ తర్వాత లక్ష్మీదేవి శాంతించి స్వామివారి వక్షస్థలంలో శాశ్వతంగా నిలిచిపోయింది. కాని పద్మావతీదేవి మాత్రం స్వామివారి కోరిక మేరకు కొండ కింద ఉన్న తిరుచానూరులో అలమేలు మంగగా వెలిసింది.
అందుకే తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత కింద ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తవుతుందని అంటారు. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఉంది. స్వామివారిలో పురుష లక్షణాలతో పాటు స్త్రీ లక్షణాలు కూడా ఉంటాయి, అంటే ప్రకృతి లక్షణాలు. దీనికి నిదర్శనమే స్వామివారి అలంకరణ. సాధారణ రోజుల్లో పురుష వస్త్రంలో అంటే ధోవతి కట్టే పూజారులు ప్రత్యేక ఉత్సవాలు మరియు శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారికి పైభాగంలో చీరను అలంకరిస్తారు. ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవి ఏకత్వానికే నిదర్శనం. సరే, పురాణం తెలిసింది. మరి కళ్లకు కనిపించే ఆ అద్భుతమైన రాతి ఆలయాన్ని ఎవరు కట్టారు? ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యం? ఆర్కిటెక్చర్ నిపుణుల ప్రకారం ఈ ఆలయ నిర్మాణంలో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ వాడారు. అంటే రాళ్లను అతికించడానికి సున్నంగానీ సిమెంట్గానీ వాడలేదు. రాళ్లను ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ చేశారు. గురుత్వాకర్షణ శక్తితో నిలిచి ఉండేలా చూశారన్నమాట. అందుకే వేల ఏళ్లు గడిచినా భూకంపాలు వచ్చినా ఈ ఆలయం చెక్కుచెదరలేదు. శాసనాల ప్రకారం 9వ శతాబ్దంలో పల్లవరాజులు ఈ ఆలయ నిర్మాణానికి పునాదులు వేశారు. నల్ల గ్రనైడ్ రాళ్లతో గర్భగుడిని మొదట వారే కట్టించారు. ఆ తరువాత 10వ శతాబ్దంలో చోళరాజులు ఆలయాన్ని విస్తరించారు. కాని ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వర్ణ వైభవం మాత్రం విజయనగర సామ్రాజ్య రాజుల వల్లే సాధ్యమైంది. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి పరమభక్తుడు. ఆయన తన జీవితకాలంలో 7 సార్లు తిరుమలను దర్శించుకున్నారు. 1509 నుంచి 1529 మధ్యలో ఆయన గర్భగుడి పైన ఉన్న గోపురానికి బంగారపు తాపడం చేయించారు. అంతేకాకుండా నవరత్నాలు పొదిగిన కిరీటాలను, కత్తులను కానుకగా ఇచ్చారు. ఆయనతో పాటు మరాఠా పాలకులు ఆలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఈ ఆలయం మహంతుల పాలనలో ఉండేది. చివరిగా 1933లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ఇక ఈ ఆలయం దగ్గర ఉన్న సంపద గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇటీవలే టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం స్వామివారి ఆస్తుల విలువ అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన దేవుడిగా మన వెంకన్న నిలిచాడన్నమాట.